అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడని తండ్రి, నాయన ఎన్నిక లేనటువంటి వాడిని నాయన, మరి నన్ను మీ యొక్క సాధనంగా, మీ యొక్క పరికరంగా వాడుకోవటానికి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నానయ్యా. తండ్రి నాయన, మరి నేను ఏదైతే ఇప్పుడు వాక్యాన్ని బోధించబోతున్నానో తండ్రి నాయన, ఆ యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిలో క్రమంగా తండ్రి నేను బోధించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయమని విజ్ఞాపన చేసుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో తండ్రి వారు కూడా ఈ యొక్క వాక్యాన్ని విని బలపడేలాగా తండ్రి మరి వారిని చేయమని ప్రాధేయపడుతూ తండ్రి నాయన ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరొకమారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, ముఖ్యంగా ప్రార్థనలో మీరందరూ బలపడుతున్నారని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మనకి కావాల్సినటువంటి ముఖ్యమైన ఆయుధము ప్రార్థన. సహజంగా ఇప్పుడు మీరు వెంటనే ఏమనుకుంటారంటే, ప్రార్థన గురించి అసలు మాకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదండి, అందరికీ తెలుసు, మేమందరం చేసుకుంటున్నాం, మేమందరం ప్రార్థనలో అభివృద్ధి కూడా చెందుతున్నామని చాలామంది మీ మనసులో అనుకుంటారు కదా. నాకు కావాల్సింది కూడా అదే. అందరూ కూడా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనకు విలువ ఉంది అనేటటువంటి ఉద్దేశం కలిగి నేను ఈ యొక్క వాక్యాన్ని చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ వాక్యాలు మీరు ఆల్రెడీ విన్నవే. నేను ఈరోజు డాక్టరీని చెప్పట్లేదు, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలు నేను చెప్పడానికి నేను మీ ముందు లేను. ఎందుకంటే ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవ సమాజంలో మనకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆయుధము ప్రార్థన. రెండు కావాలి మనకి, వాక్యము, ప్రార్థన. ఏంటి ప్రార్థన వల్ల వచ్చేటటువంటి గొప్పతనం ఏంటి అంటే, నేను సహజంగా ఎప్పుడు వాక్యాన్ని బోధించే ప్రతిసారి రెండు అంశాలు నేను బోధిస్తూ ఉంటా. ప్రార్థన చేసుకునేటటువంటి కుటుంబాలు, ప్రార్థన చేయని కుటుంబాలు. ప్రార్థన చేసే కుటుంబాలు, ప్రార్థన చేయని కుటుంబాలు. మీరు ఎప్పుడైనా సరే ఈ రెండు కుటుంబాలను ఒకసారి మీరు జస్ట్ చెక్ చేయండి. మీరు సహజంగా ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు కాసేపు ప్రార్థన చేసుకునే వాళ్ళ కుటుంబాలను ఒకసారి మీరు చెక్ చేయండి. ఆ కుటుంబాలు ఎంతగా ఆశీర్వదించబడి ఉంటాయో మీరు చూస్తారు. ప్రార్థన చేయని కుటుంబాలు కొన్ని ఉంటాయి. ఆ కుటుంబాలు చాలా బలహీనతలో ఉంటాయి. ప్రార్థన చేయనటువంటి కుటుంబాలు చాలా బలహీనతలో ఉంటాయి. వారు ఏదో ఒక సమస్యలో ఇబ్బంది పడుతూ ఉంటారు, లేకపోతే ఏదో ఒక సామాజిక పరమైనటువంటి బాధలో కానీ, కుటుంబపరమైనటువంటి బాధలో కానీ, లేకపోతే అనారోగ్య సమస్యల్లో కానీ, ఇట్లా చాలా రకాలైనటువంటి విషయాల్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఆ విషయం నేను మీకు చెప్పాలని నేను ముందుకు వచ్చా. ఈరోజు ఏంటంటే ప్రార్థనకు ఉన్నటువంటి బలం ఏంటి. సో ఈరోజు కొన్ని స్పెసిఫిక్ వచనాల్ని మనం చదువుకుందాం. ప్రార్థనకు ఉన్నటువంటి బలం ఏంటి, ప్రార్థన ఎలాంటి వారు చేశారు అనే కొన్ని విషయాలు మనం జస్ట్ ఈరోజు చెక్ చేసుకుందాం. నా ఉద్దేశం ఏంటంటే, సహజంగా ఈరోజు వాక్యం ఎవరో వినట్లా నాకు తెలిసి. ఎందుకు వాక్యం వినట్లేదంటే, ఈ విషయం మాత్రం నేను చెప్పిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ఈరోజు దేవుని కంటే కూడా వ్యక్తి పూజ ఎక్కువైపోయింది. వ్యక్తి పూజ అంటే ఈరోజు మొన్న ఒక ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, సార్ పొద్దునుంచి మా అయ్యగారు వాక్యం రాలేదు సార్ ఇంటర్నెట్లో, చాలా బాధగా ఉంది, ఆయన వాక్యం రావట్లేదు సార్ ఇంటర్నెట్లో అని బాధపడుతున్నాడంట. అంటే ఈయన ఫోన్ ఆఫ్ చేశాడంట. ఈయన ఫోన్ ఆఫ్ చేయడం వల్ల, ఇంటర్నెట్ రాకపోవటం వల్ల అయ్యగారు వాక్యం మిస్ అయిపోయాడంట. అంటే అక్కడ మాకేం కనిపించిందంటే, ప్రతిసారి ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి మాట్లాడటమే తప్ప దేవుని గురించి మాట్లాడటం అనేది తగ్గిపోయింది. మనకు అవసరం ఎవరంటే దేవుడు, వాక్యము, ప్రార్థన. ఈ మూడు మనకి చాలా ముఖ్యం. అందుకని వ్యక్తులు ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. ప్రతి వ్యక్తి కూడా ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే బైబిల్ని అనుసరించి వాక్యాన్ని బోధించట్లేదు, కానీ ఎవరికి ఇష్టమైనటువంటి సిద్ధాంతాన్ని వారు బోధిస్తున్నారు కదండి. మీ అందరికీ తెలుసు సిద్ధాంతం అంటే. నేను వాస్తవం దానిలోకి వెళ్ళట్లేదు, జస్ట్ నేను ప్రార్థన గురించే నేను మాట్లాడాలనుకుంటున్నా. కాకపోతే కొన్ని విషయాలు మాత్రం నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద కన్ఫ్యూజన్ ఏంటో తెలుసా? క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అతిపెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, మనకి ఒక్కడే దేవుడా, మనకి ముగ్గురు దేవుళ్ళా? ఒక్కడే దేవుడా,
ముగ్గురు దేవుళ్ళా? మనకు ఒక బైబిలా, 2 బైబిల్సా? లేకపోతే ఎవరిష్టమైనటువంటి పేరు వారు పెట్టుకోవచ్చా సంఘాలకి? లేకపోతే దేవుడు ఏదైనా ఒక పేరుని సూచించాడా? దేవుడు ఏదైనా ఒక పర్టికులర్ ప్రణాళికని ఏది ఆరాధనకి మనకేమైనా ఇచ్చాడా? లేకపోతే మనం ఇష్టం వచ్చినట్టుగా ఒక ప్రణాళిక మనం ఆరాధన కోసం ఏర్పాటు చేసుకోవచ్చా? క్రైస్తవ సమాజంలో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఒకరికి మధ్యలో చాలా భేదాభిప్రాయాలు వస్తాయి. అంటే ఒకళ్ళు మ్యూజిక్ ఉపయోగిస్తారు, ఒకళ్ళు మ్యూజిక్ ఉపయోగించరు. ఎప్పుడు ఆరాధనలో ఒకళ్ళు దశంభాగం వేస్తారు, ఒకళ్ళు దశంభాగం వేయరు. ఒకళ్ళు రొట్టె ప్రతి ఆదివారం విరుస్తారు, ఇంకొంతమంది రొట్టెని కేవలం నెలకు ఒకసారి మాత్రమే విరుస్తారు. ఇట్లా చాలా విషయాల్లో డిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమంది అంటారు మేము ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్ముడు మా మీదకి వాలాడండి అని అంటారు. కొంతమంది అంటారు అలా కాదండి, పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ మనము వరముగా స్వీకరించేసాము, బాప్తిస్మం పొందినప్పుడు ఆయన మనల్ని లీడ్ చేస్తాడని ఒకరు. అంటే ఒకరి మధ్యలో ఒకరికి కాంట్రడిక్షన్స్ వస్తున్నాయి. ఈ కాంట్రడిక్షన్స్ పోవాలి అంటే మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే బైబిల్ని ధ్యానించాలి, బైబిల్ని చదవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విషయాలన్నీ ఖచ్చితంగా దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. కానీ ఈరోజు నేను మీకు కొన్ని విషయాల్ని నేను మీతో తెలియజేసుకోవాలనుకుంటున్నా. మీకు తెలిసినటువంటి విషయాలే. మొదటిగా కీర్తనల గ్రంథము 62వ అధ్యాయాన్ని నేను చదవాలని కోరుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతున్నానండి. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఇది ఒక పాజిటివ్ వేవ్తో ఒక పాజిటివ్గా రాస్తున్నటువంటి మాట. అంటే ఖచ్చితంగా నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఎటువంటి హెజిటేషన్ లేదు, నాకు నా మనసులో ఎటువంటి కంగారు లేదు, నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయన నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఒక విషయాన్ని పర్టికులర్గా క్రిస్టల్ క్లియర్గా మనము చూసినప్పుడు, అనుభవించినప్పుడు, తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ విషయం మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకదాన్ని పూర్తిగా తెలుసుకోనప్పుడు, ఒకదాన్ని అనుభవించినప్పుడు, ఒకదాన్ని మనం చూడనప్పుడు దాని మీద మనకి ఎటువంటి నమ్మకం కలగదు. కానీ ఈ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది, ఆయన వల్లే నాకు రక్షణ కలుగును. డెఫినెట్గా ఆయన వల్ల నాకు రక్షణ కలుగుతుంది. నా ఆశ్రయదుర్గం ఆయనే, నా రక్షణకర్త ఆయనే. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకరిని పైబడుదురు. ఆ వచనాలన్నీ చదువుతుంటే ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్టు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయ చూచుదురు. అలాగే 4వ వచనం చదివితే అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధములాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. మనుషుల గురించి మాట్లాడుతూ, ఆయనున్న కండిషన్స్ గురించి మాట్లాడుతూ చాలా చాలా ఇన్డెప్త్గా రాస్తున్నటువంటి మాటలు ఇవి. 5వ వచనం నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే నేను కదలింపబడను. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో ఇటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. ఎప్పుడైతే దేవుణ్ణి మనము నమ్మమో, ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడమో అప్పుడు డెఫినెట్గా ఒక కన్ఫ్యూజన్ మన లైఫ్లో ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా యవనస్తులు కానీ, మిడిల్ ఏజ్ పీపుల్ కానీ, లేకపోతే ఇంకా రక్షణ పొందనటువంటి వాళ్ళు కానీ, దేవుని తెలుసుకున్నటువంటి వారు ఎవరైనా ఇన్ కేస్ ఈ వాక్యం వింటూ ఉంటే, డెఫినెట్గా నాకు తెలిసి ఎక్కువగా ఈ రోజుల్లో వాక్యం వినేటటువంటి వారు లేరు. కానీ ఇన్ కేస్ ఎవరైనా వింటూ ఉంటే మీరు ఈ రోజు నుంచైనా సరే దేవుని మీద ఆధారపడటం ప్రారంభించండి. దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటి? దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటండి? ఆయన ఎక్కడైనా ఉంటాడా? ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాలా? లేకపోతే
దేవుడు ఎక్కడైనా ఒక ఫామ్లో ఉంటాడా? ఐ మీన్ టు సే ఒక ఆబ్జెక్ట్ లాగా ఉంటాడా? ఆయన మనం వెళ్ళి చూడొచ్చా, మాట్లాడొచ్చా, ఆయన మనం పలకరించవచ్చా అంటే అవన్నీ కాదు. కానీ దేవుణ్ణి ఆశ్రయించి బ్రతకడానికి, దేవుణ్ణి ఆశ్రయించకుండా బ్రతకడానికి కొన్ని తేడాలు ఉంటాయి. ఈరోజు నేను మీకు ఫస్ట్ ఒక వచనం చూపిస్తా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నానండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. కొన్ని వందల సార్లు ఉంటారు కదా. అదేంటి సార్ మీరు కూడా జనరల్గా అందరూ చెప్పేటటువంటి వాక్యాలు చెప్తున్నారని ఈరోజు మీ మనసుకు అనిపించవచ్చు. కాదు, చెప్తా, కంగారేం లేదు, చెప్తాను, వాక్యం చెప్తా పర్ఫెక్ట్గా. అడుగుడి మీకు ఇయ్యబడును అనగానే నాకు ఒక BMW కారు కావాలని నన్ను అడిగితే అవదు. డినామినేషన్స్కి సంబంధించినటువంటి పాస్టర్స్ చాలామంది ఈ వచనాలు చెప్తారు. డినామినేషన్స్ అంటే మత శాఖలకు సంబంధించిన వాళ్ళందరూ ఇవి పెట్టుకునే వాక్యం చెప్తూ ఉంటారు. కానీ నేనేమంటున్నానంటే అవన్నీ పక్కన పెట్టేసి దేవుని రాజ్యంలో నివసిస్తున్నటువంటి మనము, క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని యొక్క యాజకులము, రాజులము, ఆయన యొక్క వంశావళైనటువంటి మనము కొన్ని విషయాలు ఖచ్చితంగా మనం దేవుణ్ణి అడగాలి. అలాంటి విషయాలంటే మొట్టమొదటిగా మనము దేవునితో సంబంధం కలిగి బ్రతకాలని దేవుణ్ణి అడగాలి. అయ్యా నాకు కావాల్సింది నువ్వే, నాకు లోకంలో ఉన్నటువంటి విషయాలు కాదు, లోకంలో ఉన్నటువంటి ధనము కాదు, లోకంలో ఉన్నటువంటి డబ్బు కాదు, లోకంలో ఉన్నటువంటి లోకానికి సంబంధించినటువంటి అధికారం కాదు, ఇవి కాదు. నేను నీతో కలిసి బ్రతకాలి, నేను నీతో కలిసి ఉండాలి. అది అడుగు. అలా స్టార్ట్ చేయి లైఫ్ని. అడుగు అనగానే నాకు 1 కోటి రూపాయలు కావాలి, నాకు 2 కోట్లు కావాలి, అది కాదు. ఎంత డబ్బున్నా మనకు విలువ ఉండదండి. కానీ మనము పరిశుద్ధంగా ఉంటే, దేవునితో ఉంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు వేరే రకంగా ఉంటాయి ఖచ్చితంగా. ఒకవేళ ఎవరైనా, అదే చెప్పాను కదా, ఎవరైనా యవనస్తులు కనుక ఈ వాక్యం వింటూ ఉంటే ఒకసారి ఈ వచనాలు ఒకసారి మీరు ఒకసారి మీ మనసులో పెట్టుకోండి. 8, 9 వచనం కూడా నేను చదువుతున్నాను. అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరకును, తట్టు వానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన యెడల వానికి రాతినిచ్చునా? ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. చేపను అడిగిన యెడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనిరిగి ఉండరా? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కాకపోతే నువ్వు అడగాలి. ఎలా అడగాలి? ఒక ప్రాపర్ వేలో అడగాలి దేవుణ్ణి. మంచి హృదయంతో అడగాలి. నా శత్రువులు నాశనం చేయమని అడగటం కాదు, అది కాదు క్రైస్తవ్యం, అలా కాదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ శత్రువు ఉంటే నీ శత్రువుని క్షమించమని దేవుణ్ణి అడగాలి. అది క్రైస్తవ ప్రార్థన. తర్వాత దేవుడు చూసుకుంటాడు. అది తర్వాత దేవుడు చూసుకుంటాడు. నువ్వు ముందు ప్రార్థన చేయి. ఎవరి గురించి కాదు, బయట వాళ్ళ గురించి కాదు, నీ గురించి నువ్వు దేవునితో ఒక మంచి సాన్నిహిత్యం కలిగి ఉండాలని ప్రార్థన చెయ్యి. దేవుణ్ణి నువ్వేం అడగాలంటే, అయ్యా నేను నా బలము, నా శక్తి, నా తెలివితేటలు కాదయ్యా, నువ్వు నన్ను నడిపించు అని అడగాలి. సరైనటువంటి రీతిలో నువ్వు నడిపించు. నేను బలహీనుణ్ణి, నేను జ్ఞానం లేని వాడనయ్యా, నేను ఎన్నిక లేని వాడను, కాబట్టి నువ్వు నన్ను నడిపించు, నువ్వు నన్ను గైడ్ చేయి సరైనటువంటి రీతిలో అని నువ్వు దేవుణ్ణి అడగాలి. అంతేగాని లోకానుసారమైనటువంటి వ్యక్తుల్లాగా డబ్బుల గురించి, బంగారం గురించి, ఆస్తుల గురించి కాదు. ఎవరము కూడా మనం ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతికేటటువంటి వరం కాదు. అంతలో కనపడి అంతలో మాయమైపోయేటటువంటి మనుషులమే. ఇవన్నీ మీకు తెలుసు. మీకు తెలియని విషయం నేను ఈరోజు చెప్పట్లేదు, ఖచ్చితంగా మీకు తెలిసింది. బట్ నేను ఈ వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే, నిజంగానే మీరు ప్రార్థన చేస్తున్నారా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతున్నానండి. చాలా కీలకమైనటువంటి విషయాలు ఇవి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాన్ని నేను చదువుతున్నానండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. దురుద్దేశంతో అడగకూడదు, భోగముల గురించి అడగకూడదు. ఇప్పుడు అయ్యా నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఒక ప్రదేశంకి వెళ్ళి వాక్యం చెప్పాలి, నువ్వు నాకు సాయం పడు అని అడగటం వేరు. కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి, నేను కంటిన్యూస్గా వెళ్ళలేకపోతున్నాను కాబట్టి నాకు మంచి కారు కావాలని అడగటం కాదు.
మనం ఎక్కడి నుంచి ఒక ప్రదేశంకి వెళ్తున్నామంటే అయ్యా నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తున్నా అంటే అక్కడ కొంతమంది ప్రజలు రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. అంతేగాని సొఫిస్టికేటెడ్ లైఫ్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మనకు కార్లు అలా కాదు. దానికి సంబంధించింది కాదు. అసలు క్రిస్టియానిటీ అంటే దానికి సంబంధించింది కానే కాదు. నీ ముందర దేవుడు ఉండాలి, నీ ముందు దేవుడు నడవాలి, ఆయన ప్రణాళిక ఉండాలి. అది క్రైస్తవ్యం అంటే. మరొక వచనం చదువుకుందాం. మీ అందరికీ తెలుసు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనం ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నానండి. దేని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఒక్కసారి వచ్చినని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేయటం వల్ల జరిగేది ఏంటి అంటే మనము మనశ్శాంతిగా బ్రతుకుతాము. హెజిటేషన్స్ ఉండవు, చికాకులు ఉండవు, టెన్షన్స్ ఉండవు, భయం ఉండదు, బాధలు ఉండవు, ఇవి ఉండవు. పేదరికం ఉంటే ఉండొచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే అనారోగ్య సమస్యలు ఉంటే ఉండొచ్చు. అవి కామనే. ఎందుకంటే స్టెఫనుని సత్యం చెప్తున్నాడని స్టెఫనుని కొట్టి చంపలేదా? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్ని దారుణంగా, అంటే అసలు చరిత్రలో అవన్నీ ఒకసారి మనం కనుక కాంటెంపరీ హిస్టారియన్స్ రాసినటువంటి బుక్స్ మనం చదివితే ఆయన యొక్క శిష్యుల్ని ఎంతో దారుణంగా కొట్టి చంపేశారు, అనేక రకాలుగా చంపారు. ఉంటాయి, కానీ వాళ్ళు ప్రార్థన చేయలేదా? చేశారు. లోకానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి కాదు. మనకు కావాల్సింది ఏంటంటే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆ జ్ఞానం కోసం ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానం కోసం ప్రార్థన చేయాలి. ఆ సందర్భం అది మా మనసులో ఎప్పుడూ ఉండాలి. అంతేకాని డబ్బుల గురించి కాదు. చాలామంది అంటారు పొద్దున్నే లేచి ప్రార్థన చేద్దాము మంచి మంచి జాబ్స్ కోసం, డబ్బుల కోసం. నో, అవన్నీ దేవుడు ఇస్తాడు. మనకే కాదు అన్యులకు కూడా దేవుడు ఇస్తాడు. అవన్నీ దాని గురించి కాదు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. 5వ వచనం నుంచి నేను చదువుతున్నా. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. తర్వాత సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. స్థిరంగా ఉండాలి, స్థిరపరచుకొని ఉండాలి. మనము ప్రార్థన చేసేటప్పుడు వీ మస్ట్ హ్యావ్ సమ్ పేషెన్సీ. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అనుకుంటారు దేవుడికి అన్నీ తెలుసు కదా, మనం ప్రార్థన చేయాలా అనుకుంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనము. ఎవరు ప్రార్థన చేశారు ఇక్కడ? లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనంలో సాధారణమైనటువంటి మనిషే చేస్తుంటాడా? చూద్దాం. 5వ అధ్యాయం 16వ వచనము. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళిచుండెను. ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు. మరి యేసుక్రీస్తు ప్రభువు అబ్రహాము కంటే ముందు నుంచి ఉన్నాడు కదా, మరి ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు కూడా. కానీ మనము ప్రార్థన చేయడానికి ఆలోచిస్తున్నాం. 6వ అధ్యాయం 12వ వచనం చూద్దామా? 6వ అధ్యాయము 12వ వచనం, అదే లూకాసు వార్తలో. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. నైట్ మొత్తం. ఇప్పుడు మనం కూడా హోల్ నైట్ ప్రేయర్స్ అని పెట్టుకుంటాం చాలామంది. కానీ నా ఒపీనియన్ ఏంటంటే పర్సనల్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. నా లైఫ్లో దేవుడు
నేను ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు, నేను ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, నేను ఒక సెట్ ఆఫ్ టైం పెట్టుకుని దేవునికి ఈ సమయం నేను ప్రార్థన చేయాలి అని పెట్టుకుని నేను మా కుటుంబ సభ్యులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు దేవుడు. ప్రార్థనకి చాలా విలువ ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనకి చాలా విలువ ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఆయన పెందలకడే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఇంకా తెల్లవారలా, ఇంకా బాగా చీకటిగా ఉండగానే యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవునికి ఆయన విన్నపాలను తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం, తండ్రి అయిన దేవునికి చాలామంది ప్రార్థన చేయరు, యేసుక్రీస్తుకే చేస్తారు, తండ్రి అయిన దేవునికి చేయరు. అదేంటండి అంటే ఆయన అని కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఒక క్లారిటీ చెప్పేస్తా నిర్మోహమాటంగా, తండ్రి అయిన దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తే, పరిశుద్ధాత్ముడే. ముగ్గురు ఉన్నారు, ముగ్గురులోనూ దైవత్వం ఉంది. ముగ్గురికి 3 రకాల పనులు ఉన్నాయి. ముగ్గురు 3 కాలాల్లో పనిచేశారనుకోవచ్చు, లేకపోతే ముగ్గురికి కూడా వారికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఉంది. అంతేగాని యేసుక్రీస్తుని యెహోవా దేవుడు అని పలకండి. యేసుక్రీస్తు ప్రభు యెహోవా దేవుడు కాదు, యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు కాదు. చాలామంది తెలియక, బేసిక్స్ తెలియక క్రైస్తవ్యంలో కోట్ల రూపాయలను ఆర్జించేసినటువంటి వాళ్ళు ఉన్నారు. బైబిల్ తెలియకుండానే వాళ్ళు ఏం చెప్తున్నారో మరి వినేవాళ్ళు ఎలా వింటారో మాకైతే తెలియదు, కానీ ఆయన అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు. కానీ ఇక్కడ చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తారు. కాలంలో సమయంలో నా చేతిలో లేవో, నా తండ్రి స్వాధీనంలో ఉన్నాయి అంటాడు యేసుక్రీస్తు ప్రభు. అవునా? ఎందుకని అంటాడు? ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు అక్కడ ఒక మాట వినపడుతుంది. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. అంటే యేసుక్రీస్తు ప్రభు మన పైన మైక్ పెట్టి చెప్తాడా? అక్కడ నుంచి ఇంకో మాట చెప్తాడా? ఈయన గురించి ఈయనే చెప్పుకుంటాడా? ఈయనే తండ్రి ఈయనే కుమారుడు అవుతాడా? అవడు కదా. ఈయన కుమారుడే, ఆయన తండ్రే. తండ్రి నా ప్రాణము నీకు అప్పగించుకొనిచున్నాను అంటాడు యేసుక్రీస్తు ప్రభు. అంటాడా? తండ్రి నా ప్రాణాన్ని నేను అప్పగించేసుకుంటున్నాను అని అంటాడా? ఎందుకంటారు అట్లా? ఆయనకు ఒక క్లారిటీ ఉంది. నా తండ్రి రాజ్యము, నా తండ్రికి రాజ్యము అప్పగిస్తానంటాడు యేసుక్రీస్తు ప్రభు. అవునా? ఎన్నో వచనాలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, పరిశుద్ధాత్ముడే. ఎక్కువగా వర్క్ చేసేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం 1వ వచనం ఏమని ఉంటుంది? ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదివితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ బలమైన జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఈరోజు మీరు బాప్తిస్మం పొందితే మీలోకి పరిశుద్ధాత్ముడు వరముగా అనుగ్రహించబడడం జరుగుద్ది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తండ్రి పరిశుద్ధాత్ముడు వర్క్ చేస్తూ ఉంటాడు. ఒక గొప్ప మహానుభావుడు ప్రార్థన చేస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, మా కోసం సిలువలో వేలాడిన మా తండ్రి అని ప్రార్థన. తండ్రి ఎందుకు వేలాడతాడు? తండ్రిని చూడటమే మన వల్ల కాదా కదా అసలు. మోసే చూడగలిగాడా తండ్రిని? ఎవరైనా చూడగలిగారా తండ్రిని? తండ్రి అయిన దేవుడిని ఎవరో చూడలేరు కూడా. అందుకే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. కొంతమంది చెప్తారు 2 యెహోవాలు ఉన్నారు బైబిల్లో అని చెప్తారు, తెలియక. అంటే వాక్యం కూడా ఎలా ఉంటుందంటేనండి, ఒకసారి మనము బైబిల్ నుంచి డీవియేట్ అయిపోతే సాతాను మనల్ని పూర్తిగా డీవియేట్ చేసేస్తుంది. చూడండి, ఈరోజు మదర్ మేరీ యొక్క ఫొటోస్ పెడుతున్నారు కదా, లేకపోతే కొంతమంది ఆదివారం ప్రార్థనకి వెళ్తుంటే కొంతమంది శనివారం ప్రార్థనకి వెళ్తున్నారు. అవునా? కొంతమంది ప్రభురాత్రి భోజనం ఆదివారం వేస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారు, నెలకు ఒకసారి ఇస్తున్నారు. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేంజెస్ వచ్చేసినాయి క్రిస్టియానిటీలో. బికాజ్ బైబిల్ జ్ఞానం అనేది అందరికీ సరిగ్గా లేదు. ఎవరు కూడా ట్రైనింగ్ తీసుకోరు బైబిల్ గురించి. బైబిల్లో ఏమేమి ఉన్నాయి, 66 పుస్తకాలు ఏమున్నాయి, తండ్రి అయిన దేవుడు ఎవరో, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో, ఎలా వర్షిప్ చేయాలి, దశంభాగాలు ఉన్నాయా లేవా, అద్భుతాలు ఉన్నాయా లేవా, భాషలు ఉన్నాయా లేవా, పండగలు ఉన్నాయా లేవా, ప్రతి దాన్ని కూడా స్టడీ చేయాల్సిందే.
ప్రతి దాన్ని కూడా వినాల్సిందే. అది అలాగున్నదో లేదో అని మళ్ళీ చెక్ చేయాలి. బైబిల్లో ఎవరో ఏదో చెప్తే వినకూడదు. అలాగున్నదో లేదో అని చెక్ చేయాలి ఖచ్చితంగా. మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయం ఏదైనా ఉంది అంటే దేవుని వాక్యం మాత్రమేనండి. ఆ దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలి, దానికోసం మనం సమయం కేటాయించాలి. అందుకని క్రిస్టియానిటీ అంటే, బైబిల్ అంటే, ప్రార్థన అంటే ఏదో డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు. దాని గురించి కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి. దానియేలు ఎలా ప్రార్థన చేశాడు, హన్నా ఎలా ప్రార్థన చేసింది, ఎస్తేర్ ఎలా ప్రార్థన చేశారు. సో చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ సమయం లేదు. సమయం అయిపోతుంది. కాబట్టి దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకే విషయాన్ని నేను మీకు చెప్పి ముగిస్తున్నాను. మీరు దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలంటే, దేవుని యొక్క ప్రేమలో మీరు వర్ధిల్లాలంటే మొదటగా మీరు చేయాల్సింది ఒక సమయాన్ని కేటాయించండి. దేవుని కొరకు ఒక సమయాన్ని కేటాయించి ఆ సమయంలో ప్రార్థన చేయండి. ఒక టైం పెట్టుకోండి. స్పెసిఫిక్గా నేనైతే ఏం చెప్తానంటే, ఒక సాటర్డే టైం పెట్టుకోండి. సాటర్డే 8 తర్వాత పెట్టుకోండి. కొంచెం లైట్గా తినండి. లైట్గా అట్లా కాకుండా కొంచెం లైట్గా తీసుకుని ఎక్కువసేపు ప్రేయర్ చేయండి. ఒక 2-3 అధ్యాయాలు చదువుకోండి. ఒక 2-3 పాటలు పాడుకోండి. తర్వాత మీ సమస్య మొత్తం దేవుని దగ్గర పెట్టండి. ప్రార్థన నెమ్మదిగా స్టార్ట్ అవుద్ది. ఒక్కొక్కసారి 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు కంటే ఎక్కువ చేయలేం. కానీ తర్వాత నెమ్మదిగా నువ్వు పర్సనల్గా దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటే, పర్సనల్గా దేవునితో నువ్వు సంభాషిస్తూ ఉంటే, పర్సనల్గా నీ విన్నపాలు దేవునికి తెలియజేస్తూ ఉంటే, కొన్ని రోజులు మీరు చేయండి. అలాగా ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప మేలులు మీరు చూస్తారు. మేలులు చూస్తారంటే మరి కోటి రూపాయలు వస్తాయని కాదు, డబ్బులకు సంబంధించిన విషయాలు కాదండి. అవి లోకానుసారమైనటువంటి విషయాలు. అవి ఈ సృష్టి దేవుందండి. సృష్టిలో డబ్బు అనేది చాలా చిన్న పార్ట్ అంతే. దాని గురించి మనం ప్రయాసపడాల్సినటువంటి అవసరం లేదు. మనం చనిపోయేటప్పుడు దాన్ని మనం ఏమీ కూడా తీసుకెళ్ళలేము. దేవుని కృపలో మీరు, నేను, మనందరం వర్ధిల్లాలని, మీ అందరూ మరింతగా బలోపేతం అవ్వాలని కృపగలిగిన దేవుడిని నేను కోరుకుంటూ, వాక్యం విన్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు బహుగా వర్ధిల్లింపజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధ తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడని తండ్రి, నాయన మరి నన్ను మీ యొక్క కృపలో, మీ యొక్క దయలో భద్రపరిచి మీ యొక్క సాధనంగా నన్ను వినియోగించుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటామయ్యా. తండ్రి నాయన, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రార్థన తండ్రి మరి ఎంత విలువైనదో మాకు తెలియపరచమని విజ్ఞాపన చేసుకుంటాం. అనేకులు వాక్యాలు చెప్పుంటారు తండ్రి నాయన, కానీ వాక్యం వినటమే కాకుండా, విని మర్చిపోవటం కాకుండా, వాక్యాన్ని అనుసరించేటటువంటి జ్ఞానాన్ని మా అందరికి దయచేయమని విజ్ఞాపన చేసుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏకాంతంగా ప్రార్థన చేశారనే విషయాన్ని మేము ఈరోజు తెలుసుకున్నాం, విన్నాం. అలాగే మేము కూడా ఏకాంతంగా ప్రార్థన చేయడానికి మా మనసులో ప్రేరేపించమని ప్రాధాయపడుతూ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును, మీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో, భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.